దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారండి? ఈ లోక గడియల్లోనే, ఈ లోక విధానంలోనే మనకొక ముద్ర కావాలి, మనకొక గుర్తింపు కావాలి, మనకొక ఆధారం కావాలని మనం ఎంతగానో ప్రయాసపడి, పడి సంపాదించుకొని ఎంతగానో మనం వెళ్తున్నాం. అయితే ఎందుకు? ఈ శరీరం బతకడానికి, ఈ శరీర పోషణకి, ఈ శరీరానికి ఉన్న ప్రతి అవసరం తీర్చబడాలి. అంటే అక్కడి నుంచే రావాలి అనే గడియల్లోనికి వచ్చేసాం. ఇప్పుడు ఇది స్వతంత్ర కాలం. పెద్దలు కనుక స్వతంత్రం సంపాదించి మనం ఎంతో స్వతంత్రం అన్న విధానం కాదు. ఇప్పుడు ఎవడో ఒకటి విధానంలో నుంచి మనం అన్ని పొందుకోవాలంటే ఒక కార్డు చూపించాలి, ఒక విధానంలో ఉండాలి. అలాగే ఈలోక బ్రతుకు, శరీర బ్రతికి, 78 సంవత్సరాల బ్రతికి ఇంతగా ప్రయాసపడుతున్న మనకి ఇంకా దేవుడు కూడా ఒక వరం ఇస్తున్నాడు, దేవుడు కూడా ఒక ఆశని ఇస్తున్నాడు, దేవుడు కూడా రక్షించబడే భాగ్యాన్ని, అవకాశాన్ని కలిగించి ఎంతగానో ఇప్పుడు రాబోయే వాటి యొక్క తిగుళ్ళు లోకంలో అయితే వాటి నుంచి తప్పించడానికి ఇంకా ఎవరైనా ఉన్నారో రక్షించబడటానికి ఆయన మాట విని ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకునే ఆయన పౌరస్వరం వింటే కనుక నేను కూడా రక్షిస్తాను, ఈ ఆత్మ యుగ యుగాల తండ్రి దగ్గర సమాధానంగా ఉంచుతాను. అట్టి భాగ్యం కావాలంటే రక్షణ భాగ్యపు ముద్రను పొందుకోండి, దూతల చేత మీ నుదుటి ఎదుట ముద్రిస్తాను, ఆ గడియల్లోనికి కూడా మీరు వెళ్ళిపోతున్నారని ఎంతగానో హెచ్చరించి చెప్తున్నటువంటి ఇటు దేవుని హెచ్చరి యొక్క మాటను మనం విని ఆయన చేత, ఆయన దూతల చేత ముద్రించబడే భాగ్యంలోనికి మనం వెళ్ళటానికి ఆయన యొద్దకు వచ్చి ఆయన కలిగి ఉండి ఆయన పొందుకుందామండి. ఆమె